అందరికీ నమస్కారం. ఎప్పుడు చెప్పేలాగే మీడియా మిత్రులు, మా ఫ్యామిలీ అందరు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ. దండోరా సినిమా ఒక వారమైంది చూసి మేము. వారం నుంచి నేను నిరంజన్ ఏ సినిమా గురించి మాట్లాడుకున్నా వచ్చి మళ్ళీ దండోరా దగ్గరే ఆగుతున్నాం. 25కి చాలా మూవీస్ రిలీజ్కున్నాయి. ప్రైమ్ షో నుంచి చాలా గ్యాప్ వచ్చిన తర్వాత ఒక డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము. చాలా మంచి సబ్జెక్ట్తో మళ్ళీ వస్తున్నాము అని ఎంత సంతోషంగా ఉందో. కొంచెం ఈరోజు స్పీచ్ ఇవ్వడానికి అంతే కంగారుగా కూడా ఉంది. వెరీ సెన్సిటివ్ అండ్ చాలా క్రూషియల్ సబ్జెక్ట్ బెన్నీ గారు తీసుకొని ప్రొడ్యూస్ చేయడము ఒక రకంగా డేర్. ఈ జనరేషన్కి కూడా ఒక ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయా అని తెలుసుకోని వాళ్ళకి, ఆల్రెడీ ఈ జనరేషన్లో కూడా ఫేస్ చేస్తున్న వాళ్ళకి, ఈ ఇష్యూని ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళకి అందరికీ చాలా హార్ట్ టచింగ్గా ఉండబోతుంది సినిమా. యాక్చువల్గా ఈ కాన్సెప్ట్ మీద, దండోరా కాన్సెప్ట్ మీద బయట అయితే ఒక 3-4 గంటలు మినిమం మాట్లాడగలిగేదాన్ని. ఇక్కడ అంత టైము అండ్ ఆల్రెడీ గెస్ట్లు అందరూ వచ్చేసి ఉన్నారు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు టేక్ ఇట్. ఈక్వాలిటీ మీద మొత్తం అంతా తెలుగులోనే చెప్దామని అనుకొని రాసుకొని కూడా వచ్చాను. సమానత్వము, సామాజిక సమానత్వము, ఒక స్థిరత్వము, ఒక ఈక్వాలిటీ గురించి, జెండర్ ఈక్వాలిటీ గురించి, సోషల్ ఈక్వాలిటీ గురించి, సోషల్ రెస్పాన్సిబిలిటీ గురించి, ఈరోజుకి అంబేద్కర్ గారు మనకి రాజ్యాంగం రాసినప్పటి నుంచి, ఇండియా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజుకి కూడా ఫైట్ జరుగుతూనే ఉంది. డెవలప్డ్ కంట్రీస్లోనే ఇంకా వీటి గురించి పోరాడుతున్నారు అన్నప్పుడు మన కంట్రీలో ఎలా ఉంది పరిస్థితి అన్నది ఎవ్రీడే ఫేస్ చేసే వాళ్ళకి చాలా ఎక్కువగా తెలుస్తుంది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో మీకు సక్సెస్ మీట్ రోజు మళ్ళీ మీ ముందుకు వచ్చినప్పుడు అర్థమవుతుంది ఈ ఎంత క్రూషియల్ పాయింట్ని బెన్నీ గారు తీసుకొని ప్రొడ్యూస్ చేశారు అన్నది. అండ్ ఆ స్టోరీకి తను చూస్ చేసుకున్న ప్రతి ఆర్టిస్ట్ ఆ కథ కోసం వాళ్ళు పుట్టారు, మళ్ళీ కొత్తగా అన్నంత బాగా యాక్ట్ చేశారు ప్రతి ఒక్కరు. ఐ నో మేము ఫస్ట్ సినిమా చూసింది అయితే రవికిరణ్ కోసమే. కాకపోతే చూసిన తర్వాత ఒక్కొక్కరికి ఎలా కనెక్ట్ అయ్యామంటే, స్టార్టింగ్ ఇంట్రడక్షన్ నందు గారి దగ్గర నుంచి శివాజీ గారి ఎండింగ్ డైలాగ్స్ వరకు తను తీసుకున్న రెస్పాన్సిబిలిటీ, ఆ ఫైనల్ క్లైమాక్స్లో ఇచ్చిన అమ్మాయి చూపించిన ఈక్వాలిటీ, అది మన ఐ నో నేను ఒక మాట కూడా అన్నాను, దెర్ ఈజ్ ఇంకా కూడా మన ఇండియాలో మేబీ తెలంగాణ, ఆంధ్ర కొంచెం ఫార్వర్డ్ ఉన్నాయేమో స్టేట్స్, ఇంకా నార్త్ సైడ్, ఈస్ట్ సైడ్ ఉన్న స్టేట్స్లో ఈ గ్యాప్ అన్నది చాలా ఎక్కువ కనిపిస్తుంది. ఎవరైతే వెళ్ళి చూస్తారో లేదంటే ఎవరైతే వాళ్ళ కథలు వింటారో వాళ్ళకి బాగా తెలుస్తుంది. అలాంటి అంత క్రూషియల్, ఏది మాట్లాడినా తప్పే, దాన్ని ఎలా తీసుకుంటారో కూడా తెలియని ఒక చిన్న స్మాల్ బార్డర్ లైన్ ఎలిమెంట్ని ఇంత పెద్ద సినిమా చేసి చూపించడము, అది కూడా అందరికీ నచ్చేలాగా ఉంటుంది అన్న కాన్ఫిడెన్స్తో మేము ఏపీ సీడెడ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం అన్నది వి ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ ఐ హోప్ వాళ్ళు చేసిన ఈ ప్రయత్నం ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యి వాళ్ళందరూ అర్థం చేసుకొని ఈ సినిమాని ప్రేక్షకులు మంచి బ్రహ్మరథం పట్టాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక చిన్న విషయం కూడా ఈ మధ్య బాగా మాట్లాడడానికి సందర్భం ఇది అని అనుకొని మాట్లాడుతున్నాము. మేము హనుమాన్ రిలీజ్ చేసినప్పుడు కూడా ప్రైజ్ హైక్స్ చేసి హనుమాన్ రిలీజ్ చేయలేదు. అదే 100 రూపీస్ శశి గారు కూడా నైజాం డిస్ట్రిబ్యూట్ చేశారు కాబట్టి తెలుసు. కామన్ పీపుల్కి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే ధరలతోటే సినిమా రిలీజ్ చేశాము. అంత హ్యూజ్ కాంపిటీషన్ ఉన్నప్పుడు కూడా మేము ఎక్కడ మా ఓన్ ఫండ్స్తో మూవీ రిలీజ్ చేసాము. ఏ డిస్ట్రిబ్యూటరు, ఏ ఎగ్జిబిటరు
ధైర్యం చేయకపోతే మేమున్నాము, ఏదైనా అయితే చూసుకుంటామని ఆ రోజు సినిమా రిలీజ్ చేశాము. అండ్ కామన్ పీపుల్కి అందుబాటులో ఉండే ధరలతోటే సినిమా చేశాము. అయినా హనుమాన్ చాలా పైరసీ కాపీస్ వచ్చాయి. అండ్ ఈ రోజుకి కూడా పైరసీ అన్నది ఎంత పెద్ద ప్రాబ్లం అయింది ప్రొడ్యూసర్కి అనేది ఎవ్వరికీ అర్థం అవ్వట్లేదు. ఒక సినిమా కూడా ఒక వ్యాపారమే అనుకోండి, సరే మా ప్యాషన్, మా సరదా ఇవన్నీ పక్కకు పెడితే ఒక వ్యాపారమే అనుకుంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి వాళ్ళ ధర వాళ్ళు తెచ్చుకునే వెసులుబాటు ఉంది. టిఫిన్ కొట్టు పెట్టుకున్న వాళ్ళకు కూడా వాళ్ళ ధర వాళ్ళు డిసైడ్ చేసే వెసులుబాటు ఉంది. ప్రొడ్యూసర్కి ఈరోజు అది లేదు. వాళ్ళు ఎంత కష్టపడి సినిమా తీసినా గవర్నమెంట్ రెగ్యులేషన్స్, ప్రజల ఇష్టాలకి అనుగుణంగానే సినిమా రిలీజ్ చేయాలి. అండ్ ఒక చిన్న ఫ్లాట్ కొనడానికి, ప్లాటే అనండి, ఫ్లాటే అనండి, ఏదైనా ఒకటి అనుకోండి, దానికి 100 రకాల బ్యాక్గ్రౌండ్ చెక్స్ చేస్తారు. ప్లాట్ అనుకోండి, హెచ్ఎండి అప్రూవల్ ఉందా, రెరా అప్రూవల్ ఉందా, బ్యాంక్ లోన్స్ ఉన్నాయా, లీగల్ క్లియర్ ఉందా, ఇన్ని చెక్ చేసి మీ ఆస్తిని కొనుక్కుంటున్నప్పుడు, సినిమా అనేది మా ఆస్తి, ఒక వెంచరే అనుకోండి, మేము ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నప్పుడు దాన్ని అంతే రకంగా మాకు ధర నిర్ణయించే హక్కు ఉంటుందని కానీ ఒక ప్రొడ్యూసర్కి, లేదంటే పోనీ వాళ్ళు ఇంత కష్టపడి వాళ్ళ ఆస్తిని మన అందరితో పంచుతున్నారు కదా, దానికి ఒక జెన్యూనిటీ, అట్లీస్ట్ మేము పైరసీ చూడము, సరే ఎంటర్టైన్మెంట్ ఈజ్ నాట్ నెసెసరీ, కానీ పైరసీ చూడాల్సిన అవసరం కూడా లేదు కదా. సో మీరు అది టీవీలో వచ్చినప్పుడు చూడండి, లేదంటే కనీసం ఓటీటీలో శాటిలైట్ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది కదా, దానికోసం పైరసీని చూసి పైరసీ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మాకు ఒక ప్రొడ్యూసర్కి ఎంత నష్టం జరుగుతుందో, ఎంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చి వాళ్ళ జీవితాల్ని కోల్పోయి వెనక్కి వెళ్తున్నారో అది ఎప్పుడూ చరిత్రలో చూపించబడలేదు, ఎప్పటికీ చూపించబడదు. సో దయచేసి ఆ పైరసీని ఎంకరేజ్ చేయకండి, సినిమాలాగే చూడండి. ఇది కూడా ప్రతి ఒక్కరికి, ప్రొడ్యూస్ చేస్తున్న వాళ్ళకి, సినిమా భాగంలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా క్లిష్టమైన వాళ్ళ ఆత్మాభిమానం, వాళ్ళ ఆస్తి, వాళ్ళ సర్వస్వం. సో దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకుండా సినిమా థియేటర్కి వచ్చి చూడండి. దండోరా లాంటి మూవీ మిమ్మల్ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయదు. It will always entertain you from starting to end. So please watch it in theaters, and I wish all the crew and technicians, actors very good luck, and definitely do a great success meet. Then I'll tell more about the story and I can talk more about the content also. So thank you so much. Thank you, ma'am. Thank you so much.